మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఏలూరు జిల్లా సంయుక్త కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ధాత్రి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులు. తాడేపల్లిగూడెం ముంపు ప్రాంతాలు, పంట పొలాలను పరిశీలించిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి వద్ద ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. రాష్ట్రాభివృద్ధికి నిధులు కేటాయింపు హర్షణీయం. మీడియా సమావేశంలో అన్ని రంగాల వారికి ప్రాధాన్యం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కూటమి నేతలు. ఘనంగా నిత్య సహాయమాత పండుగ వేడుకలు, ప్రత్యేక పూజలతో పాటు బిషప్ పొలిమేర జయరావుకు ఘన సత్కారం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా పి ధాత్రి రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. స్థానిక కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన ఆమెకు ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం ముక్కంటి, ఏలూరు, నూజివీడు రెవెన్యూ డివిజనల్ అధికారులు ఎన్ఎస్కే కాజావలి, వై భవానీ శంకరి, జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది పూల మొక్కలు, పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ధాత్రి రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రాధాన్యత అభివృద్ధి, సంక్షేమ పథకాలు, జిల్లాలో కొనసాగుతున్న కార్యక్రమాలు కొనసాగించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ధాత్రి రెడ్డికి జెడ్పీ సీఈఓ కె సుబ్బారావు, ఏలూరు తహసీల్దార్ మొరార్జీ, పలువురు జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు. సార్ ముఖ్యంగా సార్ అమ్మారు అమ్మారు
మీరు చూడండి అవును సార్ రెడీ గారు స్టార్ట్ చేయొచ్చా? నమస్కారం అండి, నా పేరు ధాత్రి. నేను హైదరాబాద్ తెలంగాణ నుండి. నేను 2020 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ఏలూరు జేసీగా రావడం నాకు చాలా సివిల్ సప్లైస్ అసోసియేషన్ మేడం మేడం అమరావతి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని కేంద్ర బడ్జెట్లో ప్రకటించడం శుభ పరిణామమని బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు సిహెచ్ విక్రమ్ కిషోర్, జనసేన పార్టీ ఏలూరు అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు, టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, బరోత్ బాలాజీలు హర్షం ప్రకటించారు. కూటమి నేతలు బుధవారం సాయంత్రం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం ఇవ్వడం వల్ల పారిశ్రామికంగా విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిధులు కేటాయించడం హర్షదాయకమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి రాజధానిని సర్వనాశనం చేశాడని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు తీర్పునిచ్చారని, కేంద్రం రాష్ట్రానికి నిధులు కేటాయించడం శుభ పరిణామమని అన్నారు. మహిళా మోర్చా నాయకురాలు నిర్మలా కిషోర్ మాట్లాడుతూ వెనుకబడిన జిల్లాలకు నిధులివ్వడం సంతోషకరమని, స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తి మహిళలకు రుణ సదుపాయం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేయిస్తుందని అన్నారు. సమావేశంలో నాగం శివ, కృష్ణప్రసాద్, శరణాల మాలతీరాణి, శోభారాణి, నడపన దానభాస్కర్, గాది రాంబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి పురంధేశ్వరి గారి నాయకత్వంలో మాకున్నటువంటి ఎంపీల బృందం, అదేవిధంగా ఎమ్మెల్యేల బృందం, మాతో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు ఏ పద్ధతి నుంచి ఏ రకంగా కావాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని మన అభివృద్ధి బాటలో నడపాలి అనే విషయం గురించి కేంద్ర నాయకత్వంతో పలు సందర్భాల్లో మాట్లాడటం, దాన్ని గౌరవించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా వారి యొక్క కేబినెట్ సహచార మంత్రులు, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, వీరందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఈవేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర నాయకత్వం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందడుగు వేస్తుంది అనే దానికి ఉదాహరణ మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి దానికి కట్టుబడి అప్పటికే గత ప్రభుత్వ కాలంలో కొన్ని వేల కోట్ల రూపాయలు రాజధాని అభివృద్ధి కోసం కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా యువజనకు గురై వెనకబాటుతనానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆపదలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వారి యొక్క ఉపాధిని నిలబెట్టే దిశగా ఈ రోజున వచ్చినటువంటి కేంద్ర బడ్జెట్లో మంచి మరి ఒక శుభ పరిణామం వచ్చింది. దానికి ప్రధానంగా మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్డీఏ ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రధాన భూమిక పోషించి చంద్రబాబు నాయుడు గారిని అటు మోడీ గారిని అందరినీ పార్టీని సంయుక్తపరిచి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో యొక్క విధ్వంస ప్రభుత్వం ఇంటికి పంపించాలంటే మోడీ గారి నాయకత్వం కావాలి, దేశానికి రాష్ట్రానికి కూడా మోడీ గారి యొక్క సహకారం కావాల్సిందనేటువంటి పట్టుదలతో మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యక్రమం తీసుకున్నారు. ఈ రోజున అందరం కూడా కూటమి తరపున మోడీ గారికి మరి కేంద్ర ప్రభుత్వానికి అటు అమిత్ షా గారికి ఆర్థిక శాఖ మంత్రులకి కానివ్వండి,
అందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా అధికమైనటువంటి నిధులను తీసుకొని వచ్చి ఏదైతే గత 20-30 సంవత్సరాలు వెనక్కి పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున డ్రామా యాక్టింగ్ చేసి ఢిల్లీ పోయి ఇవాళ నిరసన దీక్షలు చేస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకని ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ కూటమి బలంగా ముందుకు సాగి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి వారి యొక్క మనోభావాలను కాపాడుతామని చెప్పి తెలియజేస్తూ మరి ఎన్డీఏ ఒక కూటమి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇటు మన రాజధాని కానించి అనేక రకాలుగా వెనకబడిన జిల్లాలు ఉన్నాయి. ఈ రోజున ప్రకాశం జిల్లా కానీ, తర్వాత మనకి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ వీటన్నిటికీ కూడా ప్రత్యేకంగా అభివృద్ధి నిధులు కేటాయించడానికి కేంద్రంలో ఒక కమిటీ ఉంది. ప్రత్యేకంగా ఆ కమిటీ ద్వారా ఇవాళ నిధులు కేటాయించడం జరిగింది. తర్వాత మనకి విశాఖ నుంచి చెన్నై కార్డర్ అభివృద్ధి పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే, అలాగే హైదరాబాద్ నుంచి కూడా యువరాజు బెంగళూరు అనేక రోడ్లు, రవాణా సౌకర్యాలు అన్నీ కూడా అభివృద్ధి చేయడానికి ఈరోజు ఉమ్మడి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి భారతదేశాన్ని మరియు ఆంధ్రప్రదేశ్ని ఈరోజు అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన ఎన్డీఏ కూటమైన మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి, జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, అపార అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ ఆంధ్రదేశాన్ని గట్టెక్కించాలంటే వీళ్ళ ముగ్గురు వల్ల అవుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నందమూరి గ్రామాల్లో ముంపు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిల పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో రైతులందరినీ పరామర్శించారు. నందమూరు గ్రామంలో ముంపు వల్ల రైతుల పొలాల్లోకి నీళ్లు వచ్చాయని, చుట్టుపక్కల గ్రామాల్లో 40,000 ఎకరాలకు పైగా నీట మునిగాయని, రైతులు నష్టపోతే ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదని షర్మిల ప్రశ్నించారు. రైతు కష్టాలను తెలిపేందుకు, వారి కష్టాల్లో పాలు పంచుకునేందుకు నీళ్లలోకి దిగామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే 2 లక్షల రుణమాఫీ చేసేదని, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ ప్రాజెక్టును పట్టించుకోలేదని, గేట్లు ఊడి కొట్టుకుపోతున్నా పట్టించుకోలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్త చనిపోయాడని ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారని, ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ పాకులాడుతున్నారని, ప్రతిపక్ష హోదా కోరుకునే వ్యక్తులు ముందు అసెంబ్లీలో ఉండాలని వైఎస్ షర్మిల అన్నారు. ఇప్పుడైనా కాలువల మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నామని ఆమె తెలిపారు. వెస్ట్ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇంతమంది రైతులు, నష్టపోయిన రైతులతో మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ మీరు వెనకాల చూస్తున్నారు, ఇలా వీళ్ళ పంటల్లోకి నీళ్లు వచ్చిన పరిస్థితి. ఈ పరిస్థితి కేవలం ఈ గ్రామానికి చెందే 500 ఎకరాలు. ఇలా చుట్టుపక్కల గ్రామాలు, ఈ జిల్లా అంతా కలుపుకుంటే కనీసం 40,000 ఎకరాలు ఇలా నీట మునిగిందని అంచనా. రుణమాఫీ చేసిన గొప్ప మహానేత రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు కూడా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలి. నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ ఇదే పరిస్థితి రాకుండా చూసుకోవాలని ఈ రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వీళ్ళందరికీ నష్టపరిహారం కూడా కనీసం 12,000 రూపాయలు ఖర్చు అయింది. మాకు అంతకంటే ఎక్కువే అయింది, 16,000 కొంతమంది చెప్తున్నారు. అంచనాలు వేసి వెంటనే ఆ ప్రక్రియ మొదలుపెట్టి వీళ్లకు నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదే పరిస్థితిలో బీజేపీ పార్టీని కూడా నీళ్లలో, సగం నీళ్లలో, నడుం వరకు నీళ్లలో నిలబడి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఒక పక్క బీహార్ వరదలు వచ్చాయని మీరు ఫ్లడ్ రిలీఫ్ ప్రకటించారు,
కానీ ఆంధ్రప్రదేశ్కు మాత్రం ఫ్లడ్స్ వచ్చినా ఫ్లడ్ రిలీఫ్ ఎందుకు రాలేదో బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. బీహార్లో మీకు 12 మంది ఎంపీలను ఇస్తే ఆంధ్ర రాష్ట్రం 25 మంది ఎంపీలను ఇచ్చింది. కూటమి ఎంపీలు 21 అయితే వైసీపీ ఎంపీలు కూడా బీజేపీ పార్టీకే మద్దతు పలుకుతున్నారు. 25 ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలతో మీ సర్కార్ అక్కడ నిలబడి ఉంటే మరి ఆంధ్ర రాష్ట్రానికి మీరు చేస్తున్నది ఏమిటి అని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 1,00,000 కోట్లు అడిగితే మీరు శాంక్షన్ చేసింది 15,000 కోట్లు. మరి ఈ లెక్కన మీరు నెక్స్ట్ 5 ఏళ్లకైనా ఎంత ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయాలి. ఉన్న భరోసా కూడా పోతుంది. బీజేపీ పార్టీని నిలదీస్తున్నాం. బీహార్కు మీరు వరద సాయం కింద ఇచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఎందుకు ఇవ్వడం లేదు? శనివారపేట ప్రకాష్ నగర్ గ్రామంలోని ప్రార్థనా మందిరంలో నిత్య సహాయమాత పండుగను మరియు విశాఖపట్నం పరిపాలనాధికారి మరియు ఏలూరు మేత్రాసన కాప్రి 11వ పీఠాధిపతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బిషప్ పొలిమేర జయరావుకు ఫాదర్ థామస్ స్టీవెన్ ఆధ్వర్యంలో విశ్వాసులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మందిరంలో ప్రభుకు దివ్య బలి పూజ నిర్వహించారు. అనంతరం పొలిమేర జయరావు దైవ సందేశాన్ని విశ్వాసులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో విచారణ గురువులు ఫాదర్ మైకేల్, ఫాదర్ మోజస్, ఫాదర్ ఫెలిక్స్, ఫాదర్ పింగుల జాకబ్, ఫాదర్ తోట ఆంతోనీ, ఫాదర్ చైతన్య, ఫాదర్ రాకేష్, ఫాదర్ స్టీవెన్, ఫాదర్ థామస్ స్టీవెన్ ఎంతో ఘనంగా ఈ వేడుకను జరిపించారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారందరూ ధన్యులు. మీరు నాయన ప్రవేశించడానికి నేను పాత్రను పురుషుల రక్తంలో వారిని గురించి కాపాడుతున్నారు కాబట్టి తోటి పెళ్లి కొడుకులు కూడా ఇన్వైట్ చేస్తారు. ఒక పక్క 11వ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నటువంటి ఎక్కడికో ఇల్లు చూడవలసిన లేదు, అద్భుతాన్ని ఎక్కడికో ఇల్లు చూడవలసిన లేదు, మన మధ్య జరుగుతూ ఉంటుంది. కానీ మనం గ్రహించాలి. శాంతియుక్తమైనటువంటి మన పీఠాధిపతులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లెక్కేస్తున్నారా? ఓకే, నాకు నెంబర్ చూపిస్తున్నాడు. థ్యాంక్ యూ. RIని పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని, మీ సంఘాన్ని, మీ కుటుంబాన్ని దీవించి కాచి కాపాడుతున్నారు కాక. పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఈ మంచి సమయాన మీ విచారణ గురువులు ఫాదర్ మైకేల్ గారిని, వారికి సహకరిస్తున్నటువంటి ఫాదర్ సోగా స్టీఫెన్ గారిని, గ్రామ పెద్దల్ని, సంఘ పెద్దల్ని, మహిళల్ని, ఉద్యోగులను చెప్పడింది. ఆ పని చేసుకునేంత వరకు తిన్నని 11:30కి ఆ పని అయిన తర్వాత రెండోది సమయ పాలన. ఎక్కువగా ప్రతి మనిషి కూడా కొంత సమయాన్ని దేవుడిస్తాడు. కొంతమంది 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 అలాగా ఒక సమయాన్ని ఇస్తాడు. నీ జీవితంలో ఒక 10 నిమిషాలు వృధా చేసుకుంటే కనుక అది ఎప్పుడూ కూడా పొందలేదు.
ఎందుకంటే పీఠాధిపతులు సమయపాలన ఎందుకు చేస్తారంటే కనుక ఎవరి సమయాన్ని ఆయన వృధా చేయకూడదు, అదేవిధంగా తండ్రి గారి యొక్క సమయాన్ని కూడా ఎవరో కూడా వృధా చేయకూడదు. కనుక కమ్ ఆన్ టైం అండ్ గో ఆన్ టైం అండ్ ఈట్ ఆన్ టైం అండ్ ప్రే ఆన్ టైం. ఈ యొక్క సమయపాలన ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. ఎక్కువగా ఫారిన్ కంట్రీలో పాటిస్తారు, కానీ దేవుడి దయ వల్ల తండ్రి గారి వల్ల మనం కూడా ఎక్కువగా పాటిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మై లార్డ్. కోపం అంటే కోపాన్ని చూసినప్పుడు ఆ కోపంలో కాలిపోతామేమో మంటలో అనుకుంటాం, కానీ మనసును చూసినప్పుడు ముక్తులు అవుతాం. పీఠాధిపతుల యొక్క మనసును చూసినప్పుడు ముక్తులు ఎవరైనా అవ్వాల్సిందే. ఎవరైతే ఆ కోపాన్ని చూస్తారో వాళ్ళ దూరం వెళ్ళిపోతారు, కానీ ఎవరైతే వారి యొక్క మనసును చూస్తారో ఇదిగో ఇంత కోపం ఉన్నా కానీ ఇంత ప్రేమ ఉందా, తండ్రి గారు నేను సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అనేటటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. తండ్రి గారా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ us. ఏలూరు టౌన్ ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం గన్ బజార్ క్రిస్టల్ కళ్యాణ మండపం నందు అధ్యక్షుడు అరుణతార నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన నాటి నుండి మాజీ అధ్యక్షులు మాగంటి నాగభూషణం అమాయకులైన అసోసియేషన్ సభ్యులను ప్రలోభపెట్టి 9 నెలల కాలంలో నూతన కమిటీపై అనేక కోర్టు కేసులను పెట్టించారని విమర్శించారు. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న ఆటోనగర్ భూములపై ఉన్న రిజంప్షన్ తొలగించడానికి తిరిగి రిజిస్ట్రేషన్ జరిగేలా కమిటీ చేసే పోరాటాల్లో సభ్యులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న విశాఖపట్నం కొత్త ఆటోనగర్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పఠాన్ కజావలి, కర్రి గణేష్ మాట్లాడుతూ నూతనంగా సభ్యత్వాలు చేర్చుకోవడం ద్వారా అసోసియేషన్ బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పెరిగిన సభ్యులకు షెడ్లు ఏర్పాటు చేసుకోవడానికి మరికొంత స్థలం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని స్థలం లేని సభ్యులకు అందజేయాలని, ఆ దిశగా కమిటీ సభ్యులు అసోసియేషన్ సభ్యులు కలిసి పోరాడాలని ఆకాంక్షించారు. డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ఆటోనగర్ సమస్యల పరిష్కారానికి త్వరితగతిన కమిటీ చర్యలు చేపట్టాలని, అందుకు అవసరమయ్యే పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ సులేమాన్, ఉపాధ్యక్షులు కర్రి ఈశ్వరరావు, సహాయ కార్యదర్శి మర్రాపు సత్యనారాయణ, కమిటీ సభ్యులు సయ్యద్ చోటే, గుమ్మళ్ల వెంకట సూర్యనారాయణ, బుస్సే ప్రతాప్, అంగులూరి రాంబాబు, సిగిరెడ్డి సంజీవరావు, గంటా జోగిరాజు, బోడా రాజు, షేక్ జుల్ఫీ తదితరులు పాల్గొన్నారు. రిజిస్టర్ ఆఫీస్లో మనం రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఈ పెద్ద మనిషి 3 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ బ్లాక్ చేసి అతని హయాంలో ఆ రికార్డులు ఇవ్వడానికి అప్పచెప్పలేదు, మినిట్స్ బుక్ అప్పచెప్పలేదు, కారు అప్పచెప్పలేదు, క్యాష్ అప్పచెప్పలేదు. 42 లక్షల రూపాయలు రైతుల తాలూకా డిపాజిట్లు ఉన్నాయండి కోస్టల్ బ్యాంక్, ఏరియా కోస్టల్ బ్యాంకులు. ఆ డబ్బులు అప్పచెప్పలేదు, ఏమీ చీపురు పనులు అప్పచెప్పకపోగా మామే దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశాడు. ఆ ఎలక్షన్ రోజుల్లో కూడా బోల్డ్ ఇబ్బందులు పెట్టాం, అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. ఈ 9 మాసాల నుంచి కూడా ఇతను కేసుల మీద కేసులు వేయటం మా మీద. నేనే ప్రశ్నలు లేని పని మేకపోతే గంభీరం ప్రదర్శించడం, ఈ పొరపాట్లన్నీ చేశాడు కనుక ఈ కేసులకు సంబంధించిన వివరాలు మేము ఎలాంటి ఇబ్బందులు పడతామని మా సభ్యులందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది ఏర్పాటు చేస్తాం. రేపు ఆగస్టు 15కి ఆటోనగర్లోని సమావేశం ఏర్పాటు చేస్తాం. మీకు తెలుసు, మీ అందరికీ మేము ఎందుకే ఫస్ట్ నుంచి మీడియా మిత్రులు అందరూ కూడా మాతో ఫాలో అవుతున్నారు. రోడ్లు, డ్రైన్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, చాలా అంటే చాలా ఇబ్బంది. అసలు మీరు మోటార్ రోడ్లేనా ఎలా పనిచేస్తున్నారు ఇక్కడ మీరు చూస్తే మీకు కూడా అనుమానం కలక్కమానదు. ఇంత లోతు కాలేస్తే అడుగు లోతు కింద దిగిపోయే పరిస్థితి, పడిపోతున్నారు కొందరు. ఇవన్నీ ఉన్నాయి కనుక ప్రభుత్వం వారు మా ఎందుకు దయించి మా ఆటోనగర్కి అయితే కాస్త సహకారం చేసి పెట్టి దీనిలో దారిలో పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఈ రోజుకి కూడా అదేవిధంగా కూడా ఆయన నడవడం కొనసాగుతుంది. కాబట్టి నువ్వు దిగిపోయిన తర్వాత మా లెక్కలో జమా ఖర్చులు అన్ని సభ్యులందరికీ చెప్పి, లేదు మేము అలా తింటున్నారు ఇలా తింటున్నారు మా మీద ఆరోపణ 9 నెలలు అయిందా మేము వచ్చి, మేము ఎక్కడ దోసుకున్నాం, గతంలో మొత్తం పీల్చి పిప్పెట్టేసావు నువ్వు. అవన్నీ రా సభ్యుల సమక్షంలో మొత్తం అందరం కూర్చొని లెక్కలో జమా ఖర్చులు చూసుకుందాం. మేము తప్పు చేసామా మీరు తప్పు చేశారా సభ్యుల సమక్షంలో పోయి మాట్లాడుకుందాం. అలాగే రావు, ఎవరినో ఒకళ్ళు ఉపయోగిస్తావు, ఎవరినో ఒక సెక్రటరీని డమ్మీ సెక్రటరీని పెడతావు. ప్రతి విషయాలకి కూడా నువ్వు అక్కడ కాదు బ్యాంకుల కాగితాలు పంపిస్తావు, పోలీస్ స్టేషన్కి పంపిస్తావు, కేసులు వేస్తావు. ఇదే కాలయాపంతో మా ఆటోనగర్ని ఈ రోజున రోడ్డులు లేవు, ఏమీ లేవు, కోట్లాది రూపాయలు నువ్వు కట్టించుకున్నావు. ఇప్పుడు వచ్చి మా సభ్యుల పట్ల ఏదన్నా జాలు చూపించావా, నువ్వు ఎంత
ఎంతసేపు పెద్ద పెద్ద కార్లు ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నవాళ్ళని నువ్వు జారదీసావు తప్ప ఏ రోజు కూడా మా సభ్యుల్లాగా నువ్వు ఏ రోజు చూడలేదు, సేకరించలేదు. ట్రేడ్ వారీగా నువ్వు స్థలాలు ఇవ్వలేదు. ఆ రకంగా చేసావు. ఈ రోజున వైట్ పేపర్ అయినటువంటి అరుంధతి నాగేశ్వరరావు గారిని మేము బయటికి తీసుకొచ్చి మీ సభ్యులందరం కూడా నిలబెట్టి ఆయన్ని గెలిపించుకున్నాం. ఈ రోజు కూడా ఆయన అదే అడుగుజాడల్లో నడుతున్నారు. ఇవాళకి కూడా ఆయన అదే రేత్రి పగలో ఆయన వయసు ఎంతంటే 72 సంవత్సరాలు. ఆ 72 సంవత్సరాల్లో కూడా 50 సంవత్సరాల కుర్రోళ్ళలాగా ఆయన అన్ని విషయాల్లోనే ఉరిగట్టు నాన్న నువ్వు ఎక్కడున్నావు, మీరు ఎక్కడున్నారు, రండి అని తెల్లారగట్ల 4 కూడా మాకు ఫోన్లు చేసి మీరు రండి నాన్న ఇంకా ఎంతకాలం మీ బాధలు పడతామని మేము దారులు చూస్తా వెళ్తుంటే ఆ రిజర్వేషన్ కోసం ఆ రిజిస్ట్రేషన్ కోసం ఎదురడిగేస్తుంటే నువ్వు ఒక అభ్యర్థిని పక్కన పెట్టుకున్నావు. ఎవరిని మానేబెల్లి జయసురేష్ గారిని సెక్రటరీ అన్నయ్య మాటల్లో మీరు ఒక ఆధార్ కార్డు ఇవ్వకండి, ఒక సంతకాలు పెట్టకండి. పెట్టామా మళ్ళీ ఆనాటికి ఆటో నగర్ వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాడు తప్ప ఎదరడిగేయకుండా ప్రతి కేసులు పెడుతున్నాడు. దయచేసి సభ్యులకు కూడా పిలిపిస్తున్నాం, మీరు దయచేసి ఎటువంటి సంతకాలు కానీ ఆధార్ కార్డులు కానీ ఆయన ఇవ్వకండి. మీ సమస్యలే నుండి అరుంధతి నాగేశ్వరరావు దృష్టికి తీసుకురండి. ఆయన ఖచ్చితంగా రేత్రైనా 10 అయినా పగలైనా 1 గంటకైనా వచ్చి నానా ఇదా మీ సమస్య అని చెప్పి సాల్వ్ చేయడానికి ఒక మంచి ప్రెసిడెంట్ గారు మాకున్నారండి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నందమూరు వరద బాధితులను పరామర్శించడానికి ఏలూరు జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఏలూరు ఆశ్రమం వద్ద గల జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా షర్మిల వారిని ఆప్యాయంగా పలకరిస్తూ పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన అంశాలతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సెల్స్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకత్వం సుశీల్ గారి నాయకత్వం, యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఆదేశాల మేరకు పోనంగి గ్రామం 14వ డివిజన్లో వెలమలపేటలో చెరువుగట్టు వద్ద బోర్ పనులకు కొబ్బరికాయ కొట్టి ఇన్ఛార్జి సాంబశివరావు, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ బుధవారం ప్రారంభించారు. ఏలూరు కార్పొరేషన్ నుంచి ఫండ్స్ 7 లక్షల రూపాయలు బోరుకు శాంక్షన్ చేయించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణకు 14వ డివిజన్ గ్రామ ప్రజలు ధన్యవాదాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ
ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ CHSD సెయింట్ థెరిసా డిగ్రీ మరియు పీజీ మహిళా కళాశాల. 1987 నుంచి అటానమస్ NAC A+ గ్రేడ్ గుర్తింపు, ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన నంబర్ 1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే ధ్యేయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. CHSD సెయింట్ థెరిసా డిగ్రీ అండ్ పీజీ కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 996611 5229 08812 251210 and 250380. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, NAC and autonomous, మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE డేటా సైన్స్, ECE, EEE, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, MTech, MBA, B.Pharmacy, M.Pharmacy వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VCTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. SR షాపింగ్ మాల్ లో ఆషాఢం శ్రావణం బిగ్ సేల్. జూలై 6 నుండి సరికొత్త స్టాక్ పై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ 59 రూపాయలు, జెంట్స్ టీ షర్ట్ 79 రూపాయలు, లెగ్గిన్ 80 రూపాయలు, గర్ల్స్ టాప్ 99 రూపాయలు, కాటన్ నైటీ 99 రూపాయలు, 3 సారీ పెట్టికోట్స్ 299 రూపాయలు. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 499 రూపాయలు, 2 సీకో కుప్పడం సారీస్ 899 రూపాయలు, 1,500 రూపాయల DK బ్లౌజ్ వర్క్ సారీ 1,049 రూపాయలు, 2 కృతికా పట్టు సారీస్ 2,799 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3,999 రూపాయలు, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. క్యాటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో SR షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు.
Cell numbers 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. దోమలు మానవాళికి ప్రధాన శత్రువులుగా పరిణమించాయని, దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి జ్వరాలు సంక్రమించే అవకాశం ఉంది కాబట్టి దోమల నిర్మూలన ప్రజల సామాజిక బాధ్యతగా భావించాలని, ప్రజల భాగస్వామ్యంతోనే దోమల నిర్మూలన సాధ్యపడుతుందని ఏలూరు అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు సూచించారు. స్థానిక వట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అప్పనవేడి గ్రామంలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మాట్లాడుతూ వర్షాకాలంలో జ్వరాలు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యునిచే పరీక్షించుకుని చికిత్స పొందాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా మాట్లాడుతూ మంచినీటిలో పెరిగి మన గృహాల్లో ఉండి మన రక్తాన్ని తాగి మనకే ప్రమాదకరమైన ప్రాణాంతకమైన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు మొదలు అంటువ్యాధులు వ్యాప్తి చేసే దోమలు సాయంత్రం సమయంలో తిరుగుతాయని, కావున కిటికీలు, దోమతెరలు, మస్కిటో కాయిల్స్ వాడాలని, దోమల వ్యాప్తి అరికట్టడంలో ప్రజలు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ భారతి, ఆరోగ్య విస్తరణాధికారి కృపారావు, అప్పనవీడు పంచాయతీ సెక్రటరీ పద్మారావు, హెల్త్ సూపర్వైజర్ రవికుమార్, హెల్త్ అసిస్టెంట్లు ఎం శ్రీనివాసరావు, రవీందర్ రాజు, ఆరోగ్య కార్యకర్తలు సత్యవతి, కృష్ణవేణి, MLHP స్పందన, ప్రసన్న, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. వర్షాకాలంలో ఆ నీళ్ళు అలాగే ఉంచేస్తాం, క్లీన్ చేయము, దానిలో పెరుగుతుంది, మళ్ళీ మెడిసిన్ పెరుగుతుంటారు. ఇంతగా ఉందంటే జ్వరం ముదిరిపోతుంది. కాబట్టి ఎవరికైనా జ్వరం వస్తే అసలు చేయకుండా మా ఏఎన్ఎంస్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అన్ని మా వద్ద అన్ని డెంగ్యూ తిట్టున్నాయి, మలేరియా తిట్టున్నాయి. ముందు నిర్ధారణ చేసుకోండి, ఏ వేదో నిర్ధారణ చేసుకున్నప్పుడు పిల్లలు మింగండి. కాబట్టి మా దగ్గర అన్ని మందులు ఉన్నాయి, డెంగ్యూ మందులు ఉన్నాయి. దోమల నిర్మూలన, దోమల నిర్మూలన, దోమల నిర్మూలన, మలేరియా నిర్మూలన, డెంగ్యూ మలేరియా నిర్మూలన, పరిసర పరిశుభ్రత, పరిసర పరిశుభ్రత, పరిశుభ్రత. ఎంత వాటర్ సరిపోతాం? గ్లాస్ చూసారా ఎంత వాటర్? అది 100 ml కూడా ఉండదు, దాంట్లో పెరిగేది దోమ. అందువల్ల ఏంటంటే ఈ డెంగ్యూ అనేది మంచినీళ్ళలో ప్రాంత పెరుగుతాం, మంచినీటిలో పెరుగుతాయి, బయట పెరగండి. ఎక్కడైతే మంచినీళ్ళు ఉంటుందో అక్కడే పెరుగుతాయి. అందులో మంచినీళ్ళు ఉంటుందంటే ఈ తొట్టుల్లో ఉంటాయి. మన ఈ చూసారు అది మంచినీళ్ళు అయ్యి దాంట్లో పెరిగాయి. ఫ్రిడ్జ్ వెనక బాక్స్ అది నీరు కలుస్తుంది కదా, అవి పెరుగుతాయి. కూలర్ ఉంటుంది, మనకి కూలర్ ఉందమ్మా, కూలర్ ఉంటే కూలర్లో అరువులు ఉంటుంది, మనం పట్టించుకోమను. వర్షాకాలం కదా క్లీన్ చేయమని ఉంచేస్తాం, మనం పాత వాటర్ ఉండిపోతాయి, దానిలో పెరుగుతాయి. అప్పుడు వైరస్ మనకి స్ప్రెడ్ అవుతామ్మా. ఎంత లింక్ అవుతుంది కదమ్మా. ఇప్పుడు హనుమాన్ జంక్షన్ మీద మెయిన్ రూట్లో ఎవడో వెళ్తాడు జ్వరంతో, అన్ని చేయలేవు, ఇప్పుడు 1,000 లక్షల మంది వెళ్తుంటారు. అందరూ జ్వరంతో ఎవడో జ్వరంతో బాధపడి ఉంటారు. వాళ్ళకి ఏమవుతుందంటే ఈ దోమ కొడుతుంది. మళ్ళీ దాదాపు 3-4 కిలోమీటర్లు వస్తుందమ్మా దోమ, అక్కడే ఉండదు. అది 3-4 కిలోమీటర్ ఎగిరి వస్తుంటుంది. తక్కువ మనల్ని పుట్టే అవకాశం ఉంటుంది. మనం ఏమంటారండి, ఎక్కడికి వెళ్ళలేదండి, మీరు చాలా నీట్గా ఉంచుకున్నామండి, ఆ పరిసరాలన్నీ బాగున్నాయండి, మాకు వచ్చిందండి అనుకుంటాం. ఇది కారణం. మన ఇంటి దగ్గర పెరగక్కల దోమ. ఇప్పుడు ఎక్కడ పెరిగినా వచ్చేస్తాం మన మీదకి, అంతకనే కాదు, జాగ్రత్తగా ఉండమ్మా. కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చక్రం తిప్పిన తీరు అమోఘమని మండలంలోని పి అంకంపాలెం ఎంపీటీసీ సభ్యులు నాలి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం గ్రామంలో రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి మోదీ, జనసేనాని పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించడంపై మోదీకి, చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కి నాలి అభినందనలు తెలిపారు. గత వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రానికి ₹1 కూడా తీసుకురాలేదని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. కూటమి నేతృత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందనుందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి కానుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బుద్దా జగ్గారావు, వైఎస్ సర్పంచ్ పాలగాని నాగరాజు, జనసేన గ్రామ అధ్యక్షులు హేమకృష్ణ, తోటా బాలు, గంటా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మోదీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి రాజేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మోదీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి
నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈరోజు మన రాష్ట్రానికి ఏదైతే బడ్జెట్ రిలీజ్ చేసిందో కేంద్ర ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ తెచ్చుకోవడం ఎంతో సంతోషకరంగా ఉండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర తరఫున, మన మండలం తరఫున, అంకంపాలెం గ్రామ ప్రజలందరి తరఫున కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇన్ని రోజులు 10 సంవత్సరాల కాలంలో పోయిన గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ మన రాష్ట్రం కోసం, మంచి కోసం తెచ్చింది లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 నెలలు అవ్వకుండానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని వేల కోట్ల బడ్జెట్ తెచ్చుకోవడం అనేది ఘనత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని చెప్పని ఈరోజు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి బడ్జెట్లు మరెన్నో కేంద్ర ప్రభుత్వం మా రాష్ట్రానికి ఇచ్చి మా రాష్ట్రం మేలు కోసం కోరుకునే మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే రాష్ట్రం ఈ 5 సంవత్సరాల్లో శుభ్రంగా సర్వనాశనం అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో సంతోషంగా, ఆనందకరంగా ఉందని చెప్పని మీకు మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తాను. ఇలాంటి బడ్జెట్లు మరెన్నో కేంద్ర ప్రభుత్వం మాకు రాష్ట్రానికి సహాయం చేయాలని చెప్పని, అలాగే మా మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమి ద్వారా గత 15 ఇంకా రాబోయే 10-15 సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగాలని చెప్పని అందరం కూడా కోరుకుంటాను. మా రాష్ట్రం 10 సంవత్సరాలు వెనకబడిపోయింది అనుకున్న తరుణంలో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తాను, మళ్ళీ 10 సంవత్సరాలు ముందుకు వచ్చినంత ఆనందంగా ఈరోజు ఉందని చెప్పని ధీమా వ్యక్తం చేస్తాను. ఈ బడ్జెట్ రిలీజ్ చేయడం వల్ల ఎంతో సంతోషంగా ఉందని ప్రజలందరూ కూడా ఈరోజు ఆయనకి పాలాభిషేకం చేసి మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇలా వాళ్ళకి హర్షం వ్యక్తం చేసి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ. వేలేరుపాడు మండలంలోని మేడేపల్లి, అల్లూరి నగర్, కమ్మరవారిగూడెంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్దవాగు ప్రాజెక్టు ముంపు బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి చాట్రాతి ప్రసాద్ మాట్లాడుతూ పెద్దవాగు ప్రాజెక్టు వల్ల అల్లూరి నగర్, మేడేపల్లి, కమ్మరవారిగూడెం గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. ప్రభుత్వం మంగళవారం వరకు అన్ని సదుపాయాలు కల్పించినా బుధవారం నుండి తమను పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారని నాయకులు తెలిపారు. తమకు పునరావాసం కల్పించకపోతే మరో దిక్కు లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారని భాజపా నాయకులు తెలిపారు. పెదవాగు ప్రాజెక్టు ముంపు వల్ల తమ ఇళ్లన్నీ పునాదులతో సహా కదిలిపోయాయని వారు తెలిపారని అన్నారు. తక్షణం ఈ 3 గ్రామాలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కొప్పాక శ్రీనివాసరావు, ఆ పార్టీ జిల్లా కార్యదర్శి చాట్రాతి ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి ప్రసాద్, రేపాక గోపాలం, సుబ్బారెడ్డి, కుకునూరు మండల బీజేపీ అధికారి లక్ష్మణాచార్యులు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రశేఖర్ గారి నాయకత్వం, విక్రమ్ కిషోర్ గారి నాయకత్వం. కూడా ఈ కట్ట దిగిన ఈ కింద 9 గ్రామాల ప్రజలను కూడా ప్రభుత్వం దృష్టి సారించి వీళ్ళ మీద కూడా కొంచెం వీళ్ళకి సబరీలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. కానీ ఇంకా చాలామంది ఏంటంటే ఈ వరద బాధితుల మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేశారు. ఈ కట్ట కింద తెగిన వాళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టయితే ఇంకా చాలా బాగుందని నా ఉద్దేశం. దీని మీద ఏంటంటే మా సహాయార్థం మా బీజేపీ పార్టీ తరఫున ఈరోజు జిల్లా అధిష్టానం మమ్మల్ని ఇక్కడ పంపించింది. ఈరోజు ఏంటంటే వాళ్ళకి మాకు ఉన్న కాడికి ఏంటంటే ఎంతో కొంత కూరగాయలు అనేవి పోవచ్చు, భోజనాలు అవ్వచ్చు, ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేద్దామనే ఉద్దేశం మీద మా జిల్లా పార్టీ ఆదేశానుసారం మేము ఇక్కడ పోవడం జరిగింది. కాబట్టి వెంటనే నేను మనం ఏర్పాటు చేస్తున్నానని గురుగారు మీ వంతుకి ఏంటంటే ప్రసాద్ గారు చెప్తున్న అనుకోకుంటే ఆ 1 గంట 2 గంటలు అనుకున్నాం. వెంటనే నా ఇంట్లో ఉండే ఉన్నా లేకపోయినా సరే ముందు వాళ్ళకి ఇవ్వాలనే నా 2 క్వింటాలు బియ్యం ఉంటే అన్నీ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు సమాజంలో మాటకు నిలబడి కష్టపడేది ఒక ఇష్టం వాళ్ళు. ఎందుకంటే చాలా నీతిమంతులు, ఒక మాట అంటే అదే చేస్తారు. వాళ్ళకి ఏమీ తెలియదు. మనం చేసిన వృధా తింటే ఇంకా చేయాలి.
కాబట్టి మళ్ళీ నాకు అవకాశం భగవంతుడు ఇస్తే ఒక 4 నెలలు అనుకుంటూ విధానం ఉంది నాకు బియ్యం ఇచ్చాను కాబట్టి భగవంతుడు ఇచ్చి ఏదైనా ఎవరైనా తగిలితే వాళ్ళు సహకారం చేయలేందుకే తాపత్రపడతాం. ఎందుకంటే ఇలాంటి ఉపయోగం ఎప్పుడు రాకూడదు, వాళ్ళందరికీ క్షేమంగా ఉండాలంటే మన మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇంకా దీని ద్వారా మీ మీడియా ద్వారా ఎవరైనా సహకారం చేసినట్టు మీరు సహకారం వెళ్ళి ఏర్పాటు చేయించండి. అలాగే మా బీజేపీ తరఫుని మా వాళ్ళ ఆదేశం ప్రకారం మీ వరకు ఉద్యోగరీత్యా సింగపూర్లో ఉండే సింగపూర్ తెలుగుదేశం పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాంవర్కోట మండలం ఆడమిల్లి గ్రామానికి చెందిన పారేపల్లి సతీష్ కుమార్ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని కోరుకుంటూ ఎన్నికల ముందు పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుకున్నారు. కూటమి ప్రభుత్వం విజయం సాధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడంతో సింగపూర్ నుండి ప్రత్యేకంగా వచ్చి అలిపిరి నుండి పాదయాత్ర చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తలనీలాలు సమర్పించినట్లు సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని, ముఖ్యంగా చంద్రబాబు సారథ్యంలో ఉద్యోగ కల్పన జరుగుతుందని నమ్మకం ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఆంధ్ర ప్రజల అదృష్టమని అన్నారు. జీలుగుమిల్లి ప్రజా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పెదవాగు ప్రాజెక్టు ముంపు వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు పాలడుగుల రామకృష్ణ మాట్లాడుతూ గత 50 సంవత్సరాల కాలంలో ఇలాంటి విపత్తు జరగలేదని, సర్వం కోల్పోయిన బాధితులకు తమ వంతు సహాయార్థం ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశామని చెప్పారు. అలాగే ప్రజా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొప్పుల సాయి మాట్లాడుతూ తమ యూనియన్ ఆధ్వర్యంలో ముంపు బాధితులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశామని, విపత్తుల సమయంలో తమ యూనియన్ ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిశెట్టి రాఘవులు, చిట్టిబొమ్మ శ్రీనివాసరావు, చాపల లక్ష్మణ్, దాసరి లోకేష్, కడిమి సాయి తదితరులు పాల్గొన్నారు. అన్న ఇవ్వండి అన్న ఒక్కొక్కళ్ళు. ఆనకట్ట తెగిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాలు అరెస్ట్ అయ్యలేదు. వారి కోసం జీలిమిల్లి ప్రెస్ క్లబ్ తరఫున 150 మందికి ఆహారం అందజేయడం జరిగింది. ఇలాగ అందరూ కూడా మానవతా దృష్టితో ఆదుకోవాలని కోరుతున్నాం. ప్రభుత్వం వెంటనే ఇలాగ సహాయంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. దాంట్లో విలేరుపాడు మండలానికి సంబంధించి మేడేపల్లి, అల్లూరు నగరం, మిగిలిన ప్రాంతాలు వరద ముప్పు గురయ్యి భారీగా ఇళ్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది. దాని మీద స్పందించి ఈరోజు జీలిమిల్లి మండల ప్రజా ప్రెస్ క్లబ్ నుంచి మా టీం సభ్యులతో వచ్చి ఆహారం అందజేసి వాళ్ళకి నిత్యావసర సరుకులతో పాటు ఆహారం అందజేయడం జరిగింది. గ్రామంలో ఉన్న చెరువులలో చేపలు పెంచుకుని అమ్ముకోవటానికి వేలంపాట నిర్వహించడం జరుగుతుందని, దీనికి సంబంధించి పంచాయతీ నిబంధనలకు లోబడి పాటదారులు వేలంపాటలో పాల్గొనవచ్చునని పెదవేగి మండలం కూచింపూడి పంచాయతీ కార్యదర్శి కె నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం గ్రామంలో ఉన్న 4 చెరువులకు వేలంపాట నిర్వహించారు.
ఈ వేలంపాటలో పాల్గొనేవారు పంచాయతీ నియమ నిబంధనలు పాటించాలని, అలాగే వేలంపాటలో పాల్గొనేవారు ముందుగా 10,000 రూపాయలను చెల్లించాలని ఆయన తెలిపారు. అనంతరం నిర్వహించిన వేలంపాటలో 4 చెరువులకు వేలంపాటలు పూర్తి చేయడం జరిగిందని కార్యదర్శి నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కాలి చినబుద్దయ్య, గ్రామస్తులు మెట్లపల్లి సూరిబాబు, గిత్త సత్యనారాయణ, రామానుజం వెంకటేశ్వరరావు, సొంగ పోతురాజు తదితరులు పాల్గొన్నారు. జరిగినప్పుడు మేము అడిగాం రైతులు, దానికి గ్రావులు బహిరంగ వేలం వేయబడును. సార్ ఒకటి కుటుంబ గ్రామాల్లో ఈ గిన్నెతో పడిన చెరువుల్లో చేపలు వేసి పెంచుకున్నప్పుడు హక్కుదారులు 1/7/24 నుండి 36/27 వరకు 3 సంవత్సరం, అలాగా 14/34 నుండి 30/10 వరకు టైం ఉండును. అదనంగా 1 రోజు కూడా ఉండదు. నష్టపరిహారములకు పంచాయతీ ఎట్టి బాధ్యత ఉండదు. 1/7/24 నుండి 36/27 వరకు 3 సంవత్సరం కాలంలో గ్రామ పంచాయతీ వారు ప్రభుత్వ అధికారుల నుండి పాఠశాలకు చేర్పులు మార్పులు చేయటకు అధికారం కలదు. ఎన్ఆర్జీఎస్ పనులు చేసుకున్నా ఏం చేసుకున్నా చేతులు అప్డేట్ పెట్టరాదు. పాఠకాలంలో పాట ముగిసిన తదుపరి 3 దినములలో పాట మొత్తంలో 1/3 వంతు డిపాజిట్ సొమ్ము మిగిలిన ముగింపు సొమ్ము 3 వాయిదాల్లో చెల్లించవలను. ఇచ్చుపాటుదారుడు పాటదారుడు ఆర్థిక సంవత్సరంలో మార్చి 37 లోపల చెల్లించాలి. 37 లోపు చెల్లించాలి. పాట ముగిసిన తదుపరి ఇచ్చుపాటుదారుడు పంచాయతీ కార్యదర్శి గారి సూచన మేరకు పేరున 100 రూపాయలు విలువ గల స్టాంపు పేపర్పై అగ్రిమెంట్ రాసి ఇవ్వను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరు జిల్లా సంయుక్త కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ధాత్రి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులు. తాడేపల్లిగూడెం ముంపు ప్రాంతాలు, పంట పొలాలను పరిశీలించిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి వద్ద ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. రాష్ట్రాభివృద్ధికి నిధులు కేటాయింపు హర్షణీయం. మీడియా సమావేశంలో అన్ని రంగాల వారికి ప్రాధాన్యం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కూటమి నేతలు. ఘనంగా నిత్య సహాయమాత పండుగ వేడుకలు, ప్రత్యేక పూజలతో పాటు బిషప్ పొలిమేర జయరావుకు ఘన సత్కారం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.